హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణారాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు మనం డే 190లో ఉన్నాము. అండ్ ఈరోజు నా ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ అని మీకోసం పెడుతున్నాను. 190 డేస్కి నేను ఎంత చేంజ్ అయ్యానో మీరే చూడండి. అట్ ది సేమ్ టైం ఈరోజు వర్కౌట్స్ వచ్చేసి 45 మినిట్స్ ఫుల్ బాడీ వర్కౌట్ చేయబోతున్నాము. అందులోని 9 సెషన్స్ కింద పెట్టాను. ఫుల్ బాడీ, ఆర్మ్స్, అప్పర్ యాబ్స్, బ్యాక్, సైడ్ యాబ్స్, థైస్, లోవర్ యాబ్స్, అలాగే ఫుల్ లెగ్స్ అండ్ స్ట్రెచెస్, కూల్ డౌన్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనం చేయబోయేది ఏంటి అంటే వార్మప్స్తోని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ చెప్పాను కదా, నేను ఎప్పుడు వార్మప్స్ చేయకుండానే ఇంకా మెయిన్ కోర్ ఏరియాకి అయితే వెళ్ళను. వార్మప్స్లో ఫస్ట్ వచ్చేసి విండ్ మిల్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ 45 సెకండ్స్ చేయండి. 45 సెకండ్స్ చేసాక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. అండ్ ఇది నేను సెట్స్ కింద పెట్టాను. సో ఈచ్ సెట్ అయిపోయాక ఈచ్ సెట్కి ఒక 4 ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఒక్కొక్క సెట్ అయిపోయాక మీరు 1 మినిట్ రెస్ట్ తీసుకోవచ్చు. మిగతా ఎక్సర్సైజెస్ అన్నీ ఒక్కొక్కటి అయ్యాక మాత్రం 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మరీ అంత హై ఇంపాక్ట్ వర్కౌట్స్ అయితే కాదు. కొంచెం నేను బిగినర్స్ కోసమే ఈ మధ్య చేస్తున్నానని చెప్పాను కదా. సో అందుకనే వాళ్ళ కోసం నేను కొంచెం సింప్లిఫై చేస్తున్నాను. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ అయ్యాక 10 సెకండ్స్ మాత్రమే రెస్ట్ తీసుకోండి. ఒక సెట్ కంప్లీట్ అయ్యాక నేను చెప్తాను, అప్పుడు మీరు 1 మినిట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ అయ్యింది కదా, 10 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక ఇప్పుడు సెకండ్ వన్ ఇంచ్ వార్మ్. సో ఇంచ్ వార్మ్లోని మీరు ఇలాగా ఇంచ్ కింద మీరు ఇలాగా వార్మ్ లాగా పాకుతూ వెళ్ళి ఇలాగ ప్లాంక్ పొజిషన్కి వెళ్ళాలి. అండ్ మళ్ళీ అలాగే బ్యాక్కి రావాలి. సో ఇలాగ ఒక 45 సెకండ్స్ చేయండి. నేను టైమర్ ఇవ్వట్లేదు, కానీ మీకు ఎప్పుడు స్టాప్ చేయాలో నేను చెప్తాను. సో నా ట్రాన్స్ఫర్మేషన్ ఫొటోస్ మీరు చూసారు కదా, ఎంత చేంజ్ అయ్యాను కదా. అసలు 190 డేస్కి అసలు 28 kgs తగ్గగలిగాను. అది కూడా క్రాష్ డైట్స్ నేనేం ఫాలో అవ్వలేదు. చాలా హెల్దీ ఫుడ్ తింటున్నాను. మీకు రోజు నేను చూపిస్తున్నాను కదా నా పిక్చర్స్ అన్నీని, ఏమేమి తింటున్నానో అన్నీని. సో అదనమాట, ఇలాగా తింటూ కూడా తగ్గచ్చు. ఎక్సర్సైజ్ చేస్తూ తగ్గాలి. సో రెస్ట్ తీసుకున్నాక 10 సెకండ్స్. థర్డ్ వచ్చి వాకింగ్ బర్పీస్. వాకింగ్ బర్పీస్లోని మీరు వాక్ చేస్తూ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వచ్చి నించోవాలి. మళ్ళీ వంగి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పుషప్లా చేసి మళ్ళీ ఫ్రంట్కి వచ్చి నించోవాలి. ఇలా 45 సెకండ్స్ చేయండి. Take rest. Next, fourth one, squat punch plus twist. స్క్వాట్ చేసి మళ్ళీని నించొని పంచ్ చేస్తూ ట్విస్ట్ చేయాలి. అయిపోయింది. 10 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ వచ్చి ప్లాంక్ ప్లస్ సైడ్ స్టెప్. ప్లాంక్ పొజిషన్లో ఉండి ఇలాగా ఒక్కొక్క లెగ్ని సైడ్కి స్టెప్ చేస్తూ ఉండాలి. లెఫ్ట్ తర్వాత రైట్, రైట్ తర్వాత లెఫ్ట్. సో మన ఫస్ట్ సెట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఒక 1 మినిట్ రెస్ట్ తీసుకోవచ్చు మీరు. తర్వాత ఆర్మ్స్ ఎక్సర్సైజ్. అందులో ఫస్ట్ వచ్చేసి షోల్డర్ ట్యాప్. ఇలాగా రైట్ హ్యాండ్తోని లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ హ్యాండ్తోని రైట్ షోల్డర్ని ట్యాప్ చేస్తూ ఉండాలి ప్లాంక్ పొజిషన్లో ఉంటూని.
దీనివల్ల ఆర్మ్స్కి మంచి ప్రెషర్ వస్తుంది, దానివల్ల ఆర్మ్ ఫ్యాట్ అనేది బాగా లూజ్ అవుతుంది. Stop and take rest. Next, knee push-ups. పుషప్ నార్మల్గా కాకుండా నీ హోల్డ్ చేస్తూనే చేయాలి. ఇలా కూడా చేయొచ్చు, అండ్ ఇలా చేయలేకపోతే ఇంకోలా కూడా చూపిస్తాను నేను. ఇది ఒక నీ పుషప్, ఇదొక సెట్. ఇది చేయలేకపోతే మీరు ఇంకొకలా కొంచెం ముందుకు బెండ్ చేస్తూ ఇలా కూడా కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, ఇలాగా నీతో ఉండి కొంచెం కిందకి పైకి అలాగా అనాలి. ఇక్కడ మీకు ఆర్మ్స్కి ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇలా చేస్తే. సో ఇలా కూడా ట్రై చేయండి. టెన్ సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రైసెప్ డిప్. ఓన్లీ కాళ్ళు చేతుల మీదే ప్రెషర్ అంతా పడుతుంది, మీ టోస్ మీద, హ్యాండ్స్ మీదని. సో కంప్లీట్గా ఇలాగా రైజ్ అవ్వాలి, మళ్ళీ డిప్ చేయాలి. స్టాప్ అండ్ టేక్ రెస్ట్. నెక్స్ట్ వచ్చి సింగిల్ ఆర్మ్ ప్లాంక్. సింగిల్ ఆర్మ్ మీదే మీరు హోల్డ్ చేస్తూ ప్లాంక్ పొజిషన్లో వన్ సైడ్ ఉండాలి. 22 సెకండ్స్ తర్వాత మళ్ళీ వేరే హ్యాండ్కి షిఫ్ట్ అవుతూ సైడ్కి మళ్ళీ తిరగాలి. 22 సెకండ్స్ మ్యాక్సిమం హోల్డ్ చేయడానికి చూడండి, దీనివల్ల ఆర్మ్స్కి మంచి ప్రెషర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్విచ్ సైడ్, ఇంకొక వైపు తిరిగి మళ్ళీ ఇంకో హ్యాండ్కి ప్రెషర్ ఇప్పుడు బాగా పడుతుంది. సో టైమర్ అయ్యే వరకు మీరు అస్సలు ఆగద్దు, నేను చెప్తాను అప్పుడే మీరు వదలండి. అంతవరకు అస్సలు బెండ్ చేయొద్దు, దిగద్దు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. యూ కెన్ డూ ఇట్. స్టాప్ ఇట్. ఓకే, ఇప్పుడు 1 మినిట్ రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ వచ్చి అప్పర్ యాబ్స్. అప్పర్ యాబ్స్లో ఫస్ట్ వచ్చి స్లో క్రంచెస్. మెల్లిగా క్రంచెస్ చేయండి. ఇది మ్యాక్సిమం ఎవరైనా చేయగలరు, ఇది స్లో క్రంచెస్. సో ఇది చేసేటప్పుడు కూడా కొంచెం మీరు ఎంతవరకు ముందుకి రేస్ అవ్వగలిగితే హెడ్ అంతవరకు రేస్ చేయండి. దానివల్ల యాబ్స్లో మంచి ప్రెషర్ బిల్డప్ అవుతుంది. అండ్ లోవర్ బెల్లీ ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రెషర్ చాలా ఎక్కువ పడుతుంది. మీకు పడట్లేదు అంటే మీరు రాంగ్గా చేస్తున్నట్టు చూసుకోండి. ప్రెషర్ ఎప్పుడైతే పడుతుందో అది కరెక్ట్ పొజిషన్ మీరు చేస్తున్నట్టు. సో ఆ ప్రెషర్ పడేటట్టు మీరు చేయండి. డన్. 10 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ వచ్చి సిటప్స్. సిటప్స్లో కొంచెం ఈ సిటప్స్ మీరు కాళ్ళు కొంచెం ఇలా వైడ్ చేసి ఇలాగా హ్యాండ్స్తోని గ్రౌండ్కి టచ్ చేయాలి. మళ్ళీ పడుకొని మళ్ళీ లేవాలి, హ్యాండ్స్ గ్రౌండ్కి టచ్ అవ్వాలి. ఈ క్రంచెస్ వల్ల మీకు లోవర్ బెల్లీకి, అప్పర్ యాబ్స్కి చాలా మంచి ప్రెషర్ ఉంటుంది. సో అప్పర్ అండ్ లోవర్ రెండింటికి వర్కౌట్ బాగుంటుంది ఇది ఈ ఎక్సర్సైజ్ వల్ల. సో కంపల్సరీ ఇది చేయండి. టైమర్ అయ్యే వరకు మీరు అస్సలు ఆగద్దు. మ్యాక్సిమం ఎన్నిసార్లు చేయగలిగితే అంత ఫాస్ట్గా చేయండి. ఓకే, ఆల్మోస్ట్ డన్. ఓకే, 10 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక సర్కిల్ క్రంచెస్. మీరు ఒక 22 సెకండ్స్ ఒక సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ 22 సెకండ్స్ ఇలాగా సర్కిల్స్ చేయండి క్రంచెస్. అండ్ నెక్స్ట్ మళ్ళీ అయిపోయాక మళ్ళీ వేరే సైడ్ చేద్దాము, నేను చెప్తాను టైం, అప్పుడు మీరు వేరే సైడ్ చేయండి. వన్ సైడే చేయండి. ఇప్పుడు స్విచ్ సైడ్.
అదర్ సైడ్ ఇంకొక వైపుకి క్రంచెస్ అలాగా సర్కిల్ లాగా చేస్తూ ఉండండి. దీనివల్ల అసలు అప్పర్ యాబ్స్కి ఎంత ప్రెషర్ ఉంటుందంటే సూపర్ ప్రెషర్ వస్తుంది. కరెక్ట్గా చేయండి, మీకు ఆ ప్రెషర్ వల్ల చాలా ఫ్యాట్ లాస్ అవుతారు. ఓకే, వీఆర్ డన్. అండ్ నెక్స్ట్ యాబ్ బైక్. దీనివల్ల అసలు అప్పర్ యాబ్స్కి ఉంటుంది. యాబ్ బైక్ చేస్తే అసలు నార్మల్ ప్రెషర్ ఉండదు తెలుసా, సూపర్ ఉంటుంది అసలు. నాకు చాలా ఇష్టం ఇది, కానీ నేను ఇంకా పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను. ఇది ఇంకా ప్రాక్టీస్ చేయాలి నేను కూడా. అసలు ఇది పర్ఫెక్ట్గా చేస్తే అసలు బెల్లీ ఫ్యాట్ అసలు మనకి ఉండదు అనిపిస్తుంది తెలుసా, అంత ప్రెషర్ బిల్డప్ అవుతుంది. మీరు కరెక్ట్గా అంటే ఎల్బో నీ టచ్ ఎలా చేస్తారో ఆ టైప్లో చేయగలగాలి. బైక్ లాగా మీరు ఇలా సైక్లింగ్ చేస్తున్నట్టుగా చేస్తూ చేయాలి. సో ఇంకా అయిపోయింది, ఇది వదిలేసి ఇంకా 1 minute మీరు ఇంకా ఈ క్రంచ్ విత్ లెగ్ లిఫ్ట్ ఇది అయిపోయాక 1 minute రెస్ట్ తీసుకోండి. ఇప్పుడైతే 10 seconds రెస్ట్. ఇది అయిపోయాక అప్పుడు 1 minute తీసుకోవచ్చు. క్రంచ్ విత్ లెగ్ లిఫ్ట్లోని మీరు క్రంచ్ చేస్తూ లెగ్స్ ఇలాగా లిఫ్ట్ చేస్తూ ఉండాలన్నమాట పైకి. సో దీనివల్ల కూడా అప్పర్ యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఫుల్ ప్రెషర్ వస్తుంది. మ్యాక్సిమం మీరు నీస్ ఎంతవరకు పైకి మీకు ఆ ఎల్బోకి టచ్ అయితే ఇంకా మంచిది. నాకు ఇంకా బెల్లీ ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా లాస్ అవ్వలేదు కాబట్టి నాకు ఇది అంత పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను. ఇంకా తక్కువ పొట్ట ఉండేవాళ్ళు ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇది మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక 1 minute రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ మనం బ్యాక్ ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోతున్నాము. ఇవైతే బ్యాక్ని స్క్వీజ్ చేసేస్తాయి తెలుసు, అసలు అంత పర్ఫెక్ట్ ఎక్సర్సైజెస్ బ్యాక్ ఎక్సర్సైజెస్. సో ఇందులో ఫస్ట్ వచ్చి బ్యాక్ స్క్వీజ్. నిజంగా ఆ పేరుకు తగ్గట్టే బ్యాక్ మొత్తం స్క్వీజ్ అయిపోద్ది. ఇది కరెక్ట్గా మీరు వెనక్కి ఎంత మ్యాక్సిమం బెండ్ చేయగలిగితే అంత మ్యాక్సిమం బెండ్ చేయండి. దీనివల్ల బ్యాక్ అసలు చాలా బాగుంటుంది. నాకైతే ఇది చేసాక బ్యాక్ పెయిన్ బాగా తగ్గింది అనిపిస్తుంది, అంత బాగుంటుంది ఇది. సో రెగ్యులర్గా ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, అప్పుడే మనకి బ్యాక్ బాగా సెట్ అవుతుంది. సో ఈ బ్యాక్ స్క్వీజ్ బాగా చేయండి. టైమర్ అయ్యే వరకు మీరు అసలు ఆపద్దు, 45 seconds చేస్తూనే ఉండండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ లిఫ్ట్. ఇప్పుడు బ్యాక్ స్క్వీజ్ చేశారు, ఇదేంటంటే బ్యాక్ లిఫ్ట్ అనమాట. హెడ్ ఇలాగా పట్టుకొని హ్యాండ్స్తోని పైకి లేవగలగాలి. మ్యాక్సిమం టోస్ గ్రౌండ్ మీదే ఉండాలి, పైకి లేపద్దు. అప్పుడే మీకు అక్కడ బ్యాక్లో ప్రెషర్ అనేది బాగా బిల్డప్ అవుతుంది. మ్యాక్సిమం మీరు ఎంత లిఫ్ట్ చేయగలిగితే అంత లిఫ్ట్ చేయండి. వీఆర్ డన్. 10 seconds రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ వింగ్ ఫ్లై. ఈ వింగ్ ఫ్లైలో హ్యాండ్స్ ఇలాగ వెనక్కి పెట్టి వింగ్ పొజిషన్లో ఉంచి ఇలాగ రేస్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఆర్మ్స్కి కూడా మంచి వర్కౌట్ అవుతుంది. బ్యాక్కే కాకుండా ఆర్మ్స్కి కూడా మంచి వర్కౌట్ అవుతుంది. Take rest. Now Superman fly. సూపర్మ్యాన్ పొజిషన్లో నుండి కాళ్ళు చేతులు రెండు ఇలా లిఫ్ట్ చేసి పైకి మ్యాక్సిమం ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయాలి, మళ్ళీ డౌన్ చేయాలి, లిఫ్ట్ చేయాలి, డౌన్ చేయాలి.
నా టేక్ 1 minute రెస్ట్. 1 minute రెస్ట్ తర్వాత సైడ్ యాప్స్. ఫస్ట్ వచ్చేసి రష్యన్ ట్విస్ట్. ఈ రష్యన్ ట్విస్ట్ నేను చాలాసార్లు మీకు చెప్పాను కదా. రష్యన్ ట్విస్ట్ మీరు లెగ్స్ పైకి లిఫ్ట్ చేసి ఇలాగా హ్యాండ్స్ ట్యాప్ చేస్తుంటేనే మీకు మంచి ప్రెషర్, చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇన్ కేస్ బిగినర్స్ ఎవరైనా ఇలాగా అంటే లెగ్స్ లిఫ్ట్ చేసి ఇలా చేయలేకపోతే లెగ్స్ కొంచెం కిందకి గ్రౌండ్కి టచ్ చేస్తూ కూడా చేయండి. కానీ అలా చేసినప్పుడు మ్యాక్సిమం సైడ్కి మీరు ఇంకా ఎక్కువగానే తిరగగలిగితే, ట్విస్ట్ చేయగలిగితే అది ఇంకా ఎక్కువ ప్రెషర్ మీకు పడుతుంది. చేయగలిగే వాళ్ళు యాక్చువల్లీ ట్రై చేస్తేనే మంచిది ఇది. ఇప్పుడు 10 seconds రెస్ట్ తీసుకోండి. నా రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి సైడ్ ప్లాంక్. సైడ్ ప్లాంక్ మీరు మ్యాక్సిమం వన్ సైడ్కి తిరిగి ఇలాగా హ్యాండ్ రైజ్ చేసి, వన్ హ్యాండ్ ఫోల్డెడ్ ఉండాలి, వన్ హ్యాండ్ ఇలాగా రైజ్ అయ్యి ఉండాలి. 22 seconds. అస్సలు మీరు ఆగద్దు. 22 seconds తర్వాత అప్పుడు స్విచ్ సైడ్, అదర్ సైడ్ తిరిగి మళ్ళీ సేమ్ అదే పొజిషన్లోని ఉండండి. మ్యాక్సిమం టైమర్ అయ్యే వరకు అసలు ఆగద్దు. టెన్ సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక స్ట్రైట్ లెగ్ సిటప్ ట్విస్ట్. లెగ్స్ ఇలాగ స్ట్రైట్గా పెట్టి మీరు క్రంచ్ చేస్తూ ఫస్ట్ ఒక హ్యాండ్తోని రైట్ సైడ్ టచ్ చేస్తే నెక్స్ట్ ఇంకో హ్యాండ్తోని మళ్ళీ వచ్చి మళ్ళీ రైట్ సైడ్, మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి లెఫ్ట్ సైడ్, నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్, అలా ట్యాప్ చేస్తూ ఉండండి. టెన్ సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక హీల్ టచెస్. ఈ హీల్ టచ్ వల్ల సైడ్కి, అంటే మనకి సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి ప్రెషర్ వస్తుంది. దీనివల్ల సైడ్ ఫ్యాట్ అంతా బాగా పోతుంది హీల్ టచెస్ చేస్తే. నౌ టేక్ రెస్ట్. నెక్స్ట్ వచ్చేసి 1 minute రెస్ట్ తీసుకోండి. తర్వాత థైస్ ఎక్సర్సైజ్. సో థైస్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ వచ్చేసి అప్పర్ లెగ్ లిఫ్ట్ ప్లస్ సర్కిల్. ఫస్ట్ ఒక రైట్ సైడ్ చేద్దాము, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ వచ్చి లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఇందులో మీరు 1 leg ఇలాగ పైకి కిందకి ఇలాగ లిఫ్ట్ చేసి డౌన్ చేస్తూని 22 seconds చేసాక అప్పుడు మళ్ళీని సర్కిల్స్ లాగా చేయాలి. సో 22 seconds తర్వాత మీరు సర్కిల్స్ చేయాలి. సో దానివల్ల ఇంకా ప్రెషర్ ఎక్కువ అవుతుంది. తర్వాత మీరు 45 seconds అయిపోయాక మళ్ళీ వేరే ఇంకొక సైడ్ టర్న్ అవ్వచ్చు. ఇప్పుడైతే సర్కిల్స్ చేస్తున్నాము చూడండి. ఇంకా సర్కిల్స్ చేయాలి అలాగా. మ్యాక్సిమం సర్కిల్ చేయండి. స్విచ్ సైడ్, అదర్ సైడ్ ఫస్ట్ మళ్ళీ సేమ్ అలాగే ఒక లెగ్ ఫోల్డ్ చేసుకొని ఇంకో లెగ్ని పైకి కిందకి ఇలాగ లిఫ్ట్ చేస్తూ డౌన్ చేస్తూ ఉండాలి. 22 seconds తర్వాత అప్పుడు మళ్ళీ సర్కిల్ చేయాలి. స్టార్టింగ్ ఓన్లీ లిఫ్ట్ చేయండి, తర్వాత సర్కిల్ చేయండి. Now circles.
ఇప్పుడు 10 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి బాటమ్ లెగ్ లిఫ్ట్. వన్ లెగ్ని ఇలాగా ఫ్రంట్ లెగ్ హోల్డ్ చేస్తూని ముందుకు పెట్టాలి. అదర్ లెగ్ లోపల ఏ లెగ్ అయితే ఉందో ఆ లెగ్ని మీరు మ్యాక్సిమం హైట్కి లిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఫోల్డెడ్ లెగ్ చాలా టైట్గా ఉంచండి. బాటమ్ లెగ్ వచ్చేసి ఫుల్ లిఫ్ట్ చేస్తూ ఉండాలి. స్విచ్ సైడ్ 22 సెకండ్స్ అయిపోయాక అదర్ సైడ్కి చేయాలి. Now take 10 seconds rest. Now side lunge. ఇది మీరు కావాలంటే ఫస్ట్ వన్ సైడ్ కంప్లీట్గా అయిపోయాక 22 సెకండ్స్ అప్పుడు ఇంకొక సైడ్ కూడా చేయండి. లేదు అంటే రెండు ఎట్ ఏ టైం ఇలాగా ఆల్టర్నేట్గా చేస్తూ ఉన్నా పర్వాలేదు. ఎలా చేసినా మీకు ప్రెషర్ అనేది థైస్కి బాగా పడుతుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఆపొద్దు. సో ఇప్పుడు 1 మినిట్ రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు లోవర్ యాబ్స్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి లెగ్ రోల్. లెగ్ని మ్యాక్సిమం 90 డిగ్రీస్ ఇలా లిఫ్ట్ చేసి మళ్ళీ రోల్ చేయాలి. మళ్ళీ లిఫ్ట్ చేసి రోల్ చేయాలి. 90 డిగ్రీస్ అయితే చూసుకోండి కరెక్ట్గాని ఆ లెగ్ ఆ పొజిషన్లో ఉండి అప్పుడు రోల్ చేస్తే మీకు ప్రెషర్ అనేది ఉంటుంది బాగా. హ్యాండ్స్ వచ్చేసి మీ బట్ కింద కంపల్సరీ పెట్టాలి ఈ ఎక్సర్సైజ్కి. టెన్ సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక సెకండ్ వచ్చి సిజర్స్. కత్తిరితో ఎలాగైతే కత్తిరిస్తామో అలాగే మన ఫ్యాట్ని కూడా కత్తిరించాలి మనం. సో మ్యాక్సిమం చేయగలిగండి టైమర్ అయ్యే వరకు. అసలు ప్రెషర్ మీకు థైస్లో నార్మల్ ఉండదు, నాకు తెలుసు చాలా ప్రెషర్ ఉంటుంది. అయినా కూడా మీరు చేయండి, చేస్తే మనకే మంచిది. ఈ లోవర్ యాబ్స్లోని ప్రెషర్ పడుతూ ఉంటుంది, అసలు లోపల నుంచి ఏదో స్క్వీజ్ చేసేసినట్టే ఉంటుంది. అయినా మనకు కావాల్సింది ఏంటి, ఆ ఏరియాలో ఫ్యాట్ లాస్ అవ్వాలి. ఆ ఏరియాలో ఫ్యాట్ లాస్ ఎలా అవుతుంది, ఇలాంటివన్నీ కష్టపడితేనే అవుతుంది. అయిపోతుంది టైం, టేక్ రెస్ట్. ఇప్పుడు వచ్చేసి రివర్స్డ్ క్రంచ్ అండ్ కిక్. ఇలాగా రివర్స్ కానీ క్రంచ్ చేస్తున్నాను కదా, ఇలాగా పైకి ఇలా లిఫ్ట్ చేసి కిక్ చేయాలి పైకి. ఆ కిక్ చేయడం వల్ల మనకి ఇంకా ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఇన్ కేస్ అలా కిక్ చేయలేకపోతే పైకి ఇలా లిఫ్ట్ చేసి మళ్ళీని రోల్ చేయండి ఇందాకట్లాగే. Take rest. Now leg rises in 4. ఇలాగా పైకి లెగ్ ఒక లెగ్ రైజ్ చేసి మళ్ళీ సెకండ్ లెగ్ వెంటనే రావాలి. మళ్ళీ ఒక లెగ్ డౌన్ చేసి సెకండ్ లెగ్ మళ్ళీ డౌన్ చేయాలి. రెండు వెంటనే ఇలా చేస్తుండాలి. ఒక లెగ్ లిఫ్ట్ చేసి అప్పుడు నెక్స్ట్ ఇంకో లెగ్ లిఫ్ట్ అవ్వాలి, మళ్ళీ ఇంకో లెగ్ డౌన్ అయితే ఇంకో లెగ్ డౌన్ అవ్వాలి. రెండు ఎట్ ఏ టైం మటుకు చేయొద్దు. ఎట్ ఏ టైం చేస్తే రాంగ్ చేస్తున్నట్టు. మీరు మరి కిందకు కూడా టచ్ అయిపోకూడదు గ్రౌండ్కి. ఇలాగా ఒక 20 డిగ్రీస్ యాంగిల్ వరకే మీరు ఇలాగా లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అంతకు మించి కిందకి మీరు పెట్టేస్తే మళ్ళీ లో ప్రెషర్ అయిపోతుంది. సో అందుకనే మ్యాక్సిమం మీరు ఇలా లిఫ్ట్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, కిందకి పైకి, పైకి కిందకి పైకి అలా చేయండి. ఆల్మోస్ట్ వీఆర్ డన్.
సో ఇప్పుడు ఫుల్ లెగ్స్ ఎక్సర్సైజ్ 1 మినిట్ రెస్ట్ తీసుకోండి. తర్వాత ఫుల్ లెగ్స్ ఎక్సర్సైజ్లో సుమో స్క్వాట్ పల్సెస్ మ్యాక్సిమం టైమర్ అయ్యే వరకు స్ప్రింగ్లా పైకి కిందకి అలా ఎగురుతూనే ఉండాలి. టైమర్ అయ్యే వరకు అస్సలు ఆగద్దు. నేను మీతో ఉన్నాను, సేమ్ చూస్తున్నారు కదా నేను మీతో చేస్తున్నాను. అసలు నాకు ఫుల్గా థైస్ అన్నీ బర్న్ అయిపోతున్నాయి. ఫుల్గా లెగ్స్లో షివరింగ్ వస్తుంది. అలా వస్తేనే మనకి లెగ్ ఫ్యాట్ అనేది కరుగుతుంది. నాకు కూడా పౌచెస్ ఉండేవి సైడ్స్. సో ఆ పౌచెస్ అన్నీ సుమో స్క్వాట్స్ ఇలాంటివన్నీ స్క్వాట్స్ ఎక్కువ చేస్తేనే నాకు అది ఆ ఏరియా అంతా బాగా హీల్ అయ్యింది. సో మీకు కూడా అలాగే అవుతుంది. టైమర్ అయ్యే వరకు కదలొద్దు. ఎస్ వీఆర్ డన్. వెరీ గుడ్ జాబ్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డాంకీ కిక్స్లోని ఫస్ట్ 22 సెకండ్స్ 1 లెగ్ చేయండి, రైట్ లెగ్. నౌ స్విచ్ టు అదర్ సైడ్. లెఫ్ట్ సైడ్ రైజ్ చేయండి. మ్యాక్సిమం కిందకి గ్రౌండ్కి టచ్ అవ్వకూడదు. ముందుకు వచ్చాక మీరు మ్యాక్సిమం ఎంతవరకు ముందుకు తేగలిగితే అంతవరకు తెచ్చి మళ్ళీ కిక్ చేయాలి. ఇలా చేస్తూనే ఉండండి. we are done. Now ఫ్రంట్ లంజెస్ చాలా ఈజీ. ఇది ఫ్రంట్ లంజ్, కానీ మ్యాక్సిమం మీరు లెగ్స్ ఇలా బెండ్ చేయాలి. Take rest. Now in and out squat. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి స్క్వాట్ చేసి మళ్ళీ రైట్ సైడ్ వచ్చి స్క్వాట్. స్టాండింగ్ పొజిషన్కి రావాలి. మిడిల్లోకి వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ స్క్వాట్ అదర్ సైడ్. స్టాండింగ్ పొజిషన్ స్క్వాట్ అదర్ సైడ్. స్టాండింగ్ పొజిషన్ స్క్వాట్ అదర్ సైడ్. ఇలా చేస్తూనే ఉండండి. టైమర్ అయ్యే వరకు అస్సలు ఆగద్దు. అప్పుడే లెగ్స్లోని మీకు మంచి ప్రెషర్ బిల్డప్ అవుతుంది. వీఆర్ డన్ ఫర్ టుడే. బాగుంది కదా వర్కౌట్ ఈరోజు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా అలాగే ఎంజాయ్ చేశారు అనుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడైతే స్ట్రెచెస్ చేద్దాము. కూల్ డౌన్స్ లేకుండా అసలు లేవద్దు. ఇది కాల్స్ అంటారు. సో ఇది మ్యాక్సిమం మీరు లెగ్స్ బాగా ఎక్సర్సైజ్ చేశారు కాబట్టి లెగ్ స్ట్రెచెస్ చాలా బాగా చేయండి. దీనివల్ల మనకి లెగ్స్ అంతా కూడా చాలా రిలాక్స్ అవుతాయి. సెకండ్ వచ్చేసి షోల్డర్ అండ్ ఆర్మ్స్ ఎక్సర్సైజ్ ఈరోజు చాలా బాగా చేశారు కదా.
సో అందుకు ఆర్మ్స్ రిలాక్సేషన్ కోసం ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయండి. ఈ స్ట్రెచ్ ఎంత బాగా చేస్తే మీకు అంత బాగా మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి, లేకపోతే తర్వాత మజిల్స్ అన్నీ పట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ ఇవన్నీ చేసేకే లేవండి. నెక్స్ట్ లెగ్స్ స్ట్రెచ్ అన్నమాట. ఒక కాలు ఫోల్డ్ చేసి ఇంకొక లెగ్ ఇలాగా హ్యాండ్స్ పెట్టి గ్రౌండ్కి టచ్ అవ్వాలి. హ్యాండ్స్ మ్యాక్సిమం హ్యాండ్స్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు ముందుకు టచ్ చేయండి. ఇలాగా అదర్ సైడ్ కూడా చేయాలి. నెక్స్ట్ యాబ్స్ ఎక్సర్సైజ్ చాలా ఎక్కువ చేశాను కదా, సో అందుకనే యాబ్స్కి రిలాక్స్ అవ్వడానికి ఇది మంచి ఎక్సర్సైజ్, ఇది స్ట్రెచ్. సో ఈ స్ట్రెచ్ కంపల్సరీ మీరు యాబ్స్ చేసినప్పుడల్లా ఈ స్ట్రెచ్ కంపల్సరీ చేయండి. మ్యాక్సిమం మీరు ఎంతసేపు అలా హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయండి. దీనివల్ల మజిల్స్ చాలా బాగా రిలాక్స్ అవుతాయి. నెక్స్ట్ చైల్డ్ పోజ్. దీనివల్ల బ్యాక్కి మంచి సపోర్ట్ ఉంటుంది. సో బ్యాక్ ఎక్సర్సైజ్ కూడా మీరు చేశారు కదా, సో దానికి ఇలాగా ఇది చేస్తే కనుక ఈ స్ట్రెచ్ బ్యాక్ మజిల్స్ అన్నీ బాగా రిలాక్స్ అవుతాయి. సో స్ట్రెచెస్ అనేవి మీరు ఎక్కడైతే మీకు బాగా ప్రెషర్ ఎక్కువ ఉందో ఆ ఏరియాకి బాగా స్ట్రెచ్ చేస్తే అక్కడ అవన్నీ చాలా రిలాక్సేషన్ బాగుంటుంది మీకు. సో అందుకని నేను అన్ని రకాలుగా స్ట్రెచెస్ బాగా ట్రై చేస్తూ ఉంటాను. సో ఇవి ఈరోజు మన వర్కౌట్స్. సో చాలా సింపుల్గా అనిపిస్తుంది. రెగ్యులర్ వర్కౌట్స్ చేసేటోళ్ళకైతే చాలా సింపుల్గా అనిపిస్తుంది, బిగినర్స్కి అయితే కొంచెం టఫ్గా ఉంటుంది, అయినా కూడా ట్రై చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వర్కౌట్స్. నా ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ కూడా పెట్టాను కదా, ఎలా ఉన్నాయి చూసారు కదా, చాలా చేంజ్ వచ్చింది. అసలు డ్రెస్సులు అన్నీ అసలు ఫుల్గా లూజ్ అయిపోయి చూడండి ఎంత లూజ్ అయిపోయిందో, ఫేస్లో కూడా అంత చేంజ్ వచ్చింది. సో నాలాగే హార్డ్ వర్క్తోని మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి మోస్ట్లీ. So follow me on Instagram and Facebook also. Bye. Signing out, Aruna Raj Verma.